అజయ్ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ ఏకాదశికి ఉన్నటువంటి పురాణ కథనం ఏంటో తెలియజేస్తారా మాకు? ఏకాదశి ఈ శబ్దం వినగానే అందరికీ జ్ఞాపకం వచ్చేది ఉపవాస వ్రతం. 2 శ్రీమన్నారాయణమూర్తి నామం. 12 నెలలలో 24 పక్షములలో పక్షానికి ఒకటి చొప్పున 24 ఏకాదశులు ఉండగా శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి అజ ఏకాదశి అనే పేరు ఉంది. అజ అన్న పేరుతో మేక అనే శబ్దాన్ని మనం చెబుతూ ఉంటాం. అజుడు అనగా పుట్టుక లేనటువంటి వాడు అనే అర్థం కూడా ఉంది. శ్రీమన్నారాయణమూర్తి ఏకాదశులకు పాటించేటటువంటి నియమాలు, విధులు, ధర్మాలు, వ్రతాలు, దానాలు ఇలాంటి విషయాలను గూర్చి విశేషంగా స్కంద పురాణం, పద్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం ఈ 5 పురాణాలలో ఏకాదశి మహాత్మ్య సంబంధిత కథనాలు సవివరంగా చెప్పబడి ఉన్నాయి. అందులో 24 ఏకాదశులకు సంబంధించిన కథనాలు పద్మ పురాణంలో చెప్పబడి ఉన్నాయి. శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి అజ ఏకాదశి అని పేరు. ఈ విశేషమైన ఏకాదశి రోజున శ్రీమన్నారాయణమూర్తిని పద్మనాభుడు అన్న పేరిట, దామోదరుడు అనే పేరిట స్తోత్రం చేయాలి. అగ్ని పురాణం అని మరొక పురాణం. ఆ అగ్ని పురాణంలో కేశవాది కృష్ణాంతంగా ఉండే 24 నామాలకు సంబంధించిన కేశవాది స్తోత్రం ఒక ప్రత్యేకమైన స్తోత్రం. ఆ స్తోత్రంలో 24 రూపాలలో ఉండేటటువంటి శ్రీమన్నారాయణమూర్తిని వివరిస్తూ ఆ స్వామి చేతిలో ఉండేటటువంటి శంఖము, చక్రము, గద, అలాగే ఖడ్గము, మరి ఒకసారి కమలము ఈ రూపములలో హస్తములలో ఉండేటటువంటి వాటిని మారుస్తూ 24 రూపాలను ఈ పురాణం వర్ణిస్తుంది. అందులో ఒక నామం దామోదర నామం, పద్మనాభ నామం. శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి నాడు స్వామిని కమలముల చేత పూజించాలి. అలాగే ఆ స్వామి అనుగ్రహం కోరి శక్తి ఉన్న ఎడల ఉపవాస వ్రతం పాటించాలి. అజ ఏకాదశి నాడు పుష్పములను దానమిచ్చిన, వస్త్రములను దానమిచ్చిన, గంధం చెక్క, సానరాయి వీటిని దానమిచ్చిన అఖండమైన పాపాలన్నీ తొలగిపోతాయి, విశేషమైన పుణ్యం సంప్రాప్తమవుతుంది, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం లభిస్తుంది అని మనకి పద్మపురాణం వివరిస్తుంది. పూర్వం ఏ వ్రతం చేస్తే, ఏ ఉపవాస వ్రతం పాటిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి అంటూ నారదుడు విష్ణుమూర్తిని అడగగా ఆ స్వామి చెప్పిన వృత్తాంత ప్రత్యేకత కథనమే శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అజ ఏకాదశి. స్వామి యొక్క ఆ నామాన్ని దామోదరుడు అన్న పేరుతో స్మరించాలి. అలాగే పద్మనాభుడు అన్న పేరుతో కూడా స్మరించాలి. యథాశక్తి పసుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాన్ని అజ ఏకాదశి నాటి సాయంత్రం వేళ దానం ఇచ్చిన ఎడల స్వామి అనుగ్రహం లభిస్తుంది అని కూడా శాస్త్ర ప్రమాణం. ఉపవాస వ్రతం పాటించడానికి శక్తి లేనటువంటి వారు పెసరపప్పు, బియ్యము ఈ రెండింటిని కలిపి అత్తెసరు అంటే గంజి వార్చకుండా అలా సిద్ధం చేసుకొని ఆ పదార్థాన్ని నెయ్యి వేసుకొని స్వీకరించాలి. ఈ పదార్థానికి హవిష్యము అని పేరు. ఇది తింటే ఉపవాసానికి దోషం రాదు, ఉపవాసం పాటించిన పుణ్యం కూడా లభిస్తుంది అని మరొక పురాణం వాయు పురాణం మినహాయింపునిస్తుంది. స్వామి రూపాలు చెప్పేది అగ్ని పురాణం, స్వామి కథలు చెప్పేది పద్మపురాణం, స్కాంద పురాణం మొదలైన పురాణాలు. అసలు ఈ ఉపవాసం ఎలా ఉండాలి చెప్పేది వాయు పురాణం. కనుక పురాణాలన్నీ ప్రశస్తమైనవి. అజ ఏకాదశి ఈ పురాణాలలో ఇంత ప్రత్యేకంగా వర్ణింపబడి ఉంది.